మన రక్షకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు ఫోన్ చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని ఒక ఆశ. మరి ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మరి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడ ఎప్పుడో మనకి తెలీదు కనుక దేవుని సంఘము మరి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మరి చాలా విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ, వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మన వాక్యంలో నుంచి గుర్తు చేసుకుంటూ, యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం చెప్తుంది. కనుక మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. ఈ గుడారము మనం ఈ లోకంలో ఉన్నంత వరకునే ఈ గుడారం ఉపయోగిస్తుంది. నిత్యమైనవి దేవుడు మనకి పరలోకంలో సిద్ధపాటు చేస్తున్నాడు. మొదటి గుడారం మన శరీరం అన్నాం. మన శరీరములో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. కోపము, ఆవేశము, క్రోధము, ప్రియులర అబద్ధము, మోసము, దురాలోచన, ప్రియులరా మరి ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. కయ్యను కోపము ప్రియులరా దేశదిమ్మరిగా చేసింది. కోపం మానండని దేవుడు చెప్పాడు. కోపపడుడు కానీ పాపం చేయొద్దని వాక్యం చెప్పాడు. మానవుల కోపం ఎప్పుడూ ఉండేదే, చాలా కాలం ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కోపము నిమిషం మాత్రము ఉండునని కీర్తన గ్రంథంలో చెప్పాడు. దేవునికి కోపం వస్తుంది కానీ ఆయన కోపం ఎంతకాలం ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మన శరీరం ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. రెండవ గుడారం మన యొక్క ఇల్లు, మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. అబద్ధమాడి, మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, దొంగిలించి, ప్రియులరా వడ్డీ వ్యాపారం చేసి, లంచాలు తీసుకుని సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. గెహాజీ అబద్ధమాడి సంపాదించింది ఇంట్లో పెట్టుకున్నాడు కనుక గెహాజీకి కుష్ఠరోగము. ఆకాను శపితమైన దాన్ని ఇంట్లో దాచుకున్నాడు కనుక ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడినట్లుగా మనం చూస్తాం. మన ఇంటిలో దేవుని మందసం ఉండాలి. మన ఇంటిలోకి దేవుని సేవకులైన వారిని మనం ఆతిథ్యం ఇవ్వాలి, వారికి చేర్చుకోవాలి. సారెపతి విధవరాలు ఏలియాని చేర్చుకున్నది కనుక మరి యొక్క కుటుంబం అంతా కూడా కరువు కాలం అంతా కూడా 3.5 సంవత్సరాల పాటు ఆ కుటుంబం పోషించబడింది. అలాగే షూనేమీయురాలైనటువంటి పట్టణ కనురాలు
ఎలీషాని చేర్చుకుంది కనుక ఆ కుటుంబం నుండి ఒక లోటు, ఆమెకి సంతానం లేని పరిస్థితుల్లో దేవుడు ఆమెను ఆశీర్వదించి సంతానాన్ని ఇచ్చాడు. దేవుని సేవకుడు మన ఇంటిలో అడుగు పెడితే అది మనకు ఆశీర్వాదం. ప్రియులారా, 3వ గుడారం దేవుని యొక్క మందిరం. దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కనుక దేవుని మందిరంలో దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. ఆరాధన విషయంలో కానీ, కానుకలు పెట్టే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ, ఏ కార్యము దేవుని మందిరంలో జరిగినా అది దేవుని పద్ధతిలోనే జరగాలి. ఓఫ్నీ ఫీనెహాసుల ప్రియులారా, యాజకత్వం చేయడానికి దేవుని క్రమాన్ని తప్పించారు కనుక, దేవుని క్రమాన్ని తప్పించి తమ సొంత క్రమం చొప్పున యాజకత్వం చేశారు కనుక ప్రియులారా, దేవుడు వారిద్దరినీ కూడా ఒకే దినాన్ని చనిపోయేటట్టుగా దేవుడు చేశాడు. యాజకత్వం తమ ఇష్టానుసారంగా జరిగించారు. దేవుని చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా వారు జరిగించలేదు, క్రమాన్ని తప్పించారు. ప్రియులారా, నీవు నేను దేవుని మందిరములో దేవుని యొక్క క్రమాన్ని పాటించాలి. భక్తుడైనటువంటి దావీదు ఏమన్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈనాడు సంఘములో పచ్చని చెట్లు, ఒలీవ చెట్లు లేవు, కానీ సంఘములో ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, కారు ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి, ముండ్ల చెట్లు కూడా సంఘములో ఉన్నాయి. ప్రియులారా, దేవుని మందిరములో మనం దేవుడు ఆశించిన ఫలాలు ఇచ్చే చెట్లుగా మనము ఉండాలి. దేవుని మందిరములో దేవునికి చెందవలసినటువంటి భాగం, దశమం భాగం, ప్రథమ ఫలాలు, ప్రతిష్ఠిత అర్పణలు దేవుని మందిరానికి మనం తీసుకొని రావాలి. రిక్త హస్తాలతోటి దేవుని సన్నిధికి రాకూడదని వాక్యం చెప్తుంది. ఇప్పుడు 4వ గుడారం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 4వ గుడారము దేవుని యొక్క సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా, సంఘము ఆయన శరీరం. సంఘమునకు శిరస్సు క్రీస్తు కనుక సంఘము దేవుని యొక్క శరీరముగా ఉన్నప్పుడు శిరస్సు యొక్క ఉద్దేశానుసారంగా సంఘము నడిపించబడాలి అని వాక్యం చెప్తుంది. సంఘములో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ ఏక మనస్సు కోరుకుంటున్నాడు, ఏకాత్మ ఐక్యత కోరుకుంటున్నాడు. సంఘములో ఐక్యత లేకపోవడం దుర్మార్గత. సంఘములో విశ్వాసుల మధ్య సమాధానం లేకపోవడం దుర్మార్గత. అటువంటి దుర్మార్గతను మనం తొలగించు. ఈనాడు సంఘాల్లో మనుషులు కూడుకుంటున్నారు, కానీ వారి మధ్యలో సమాధానం లేని పరిస్థితులు, ప్రియుల మనస్పర్ధలతోటి, విభేదాలతోటి, పరసందులతోటి విశ్వాసులు దేవుణ్ణి ఆరాధిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రియుల సంఘము వెలుపల, సంఘము లోపల మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘం వెలుపల, సంఘము లోపల మనము క్రీస్తు సువాసన రావాలి. పౌలు చెప్పినట్లుగా నశించు వారి పట్లను, రక్షించబడిన వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్య ఉన్నామని పౌలు చెప్పు. సంఘం లోపల ఎలాగుంటామో సంఘం వెలుపల కూడా అటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని వాక్యం మనకి చెప్తుంది. సంఘములో మనమందరము కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నాం. మన శరీరంలో ఉండే అవయవాలు ఏ అవయవమో వాటికి అప్పగించిన పని నిర్వహిస్తూ శరీరానికి క్షేమాభివృద్ధి కలిగిస్తుందో, దేవుని సంఘములో అవయవాలుగా ఉన్న మనము దేవుడు మనకు అప్పగించిన పనిని జరిగిస్తూ నమ్మకంగా చేస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే విధంగా మనం జీవించాలి. ఒకరు చేసే పనులకు ఇంకొకరు జోక్యం చేసుకోకూడదు. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని మాత్రమే చేయాలి. గనుక ప్రియులరా, మరి సంఘములో పరిచర్య చేసే లేవీయులు దేవుని పరిచర్య చేసే ప్రత్యక్షపు గుడారము దగ్గర పరిచర్య చేసే లేవీయులు
కొరహు, దాతాను, అబీరాములు ఒక గుంపును ఏర్పాటు చేసుకొని 250 మంది గుంపును ఏర్పాటు చేసుకొని మోషే మీద, అహరోను మీద తిరగబడ్డారు. పరిచర్య ధర్మం జరిగించవలసినటువంటి లేవీయులు యాజకత్వం కూడా కోరుకున్నట్లుగా గతించిన ఎపిసోడ్లో మనం చూస్తాం. యాజకత్వం చేసేది యాజకుల పని. యాజకత్వం చేయడానికి దేవుడు అహరోను కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. పరిచర్య ధర్మం జరిగించేవారు యాజక ధర్మం జరిగిస్తానని చెప్పినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, ప్రియులారా వారందరూ కూడా మరి పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుడు నీకు అప్పగించిన ధర్మాన్ని నువ్వు చేయాలి సంఘంలో, అంతేకాని వేరే పనిలోకి మనం వెళ్ళకూడదని కొరహు, దాతాన్, అబీరాం ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడాలి. దేవుని సంఘంలో ప్రియులరా, దేవుడు మనకు అప్పగించిన పనిని నిర్వహిస్తూ ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు గురించి మనం ధ్యానం చేస్తూ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో 16 నుంచి 21వ వచనంలో ఏముంటుందంటే, రాజు అయినటువంటి ఉజ్జియా, అమజ్యా కుమారుడైనటువంటి ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో రాజుగా చేయబడ్డాడు. తన సింహాసనం ఎక్కిన తర్వాత ప్రియులరా, ఆ యొక్క రాజరికం చేస్తూ దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగదు. రాజైనటువంటి ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంతకాలము కూడా యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. దేవుని మీద ఆనుకుని తన పరిపాలన జరిగించినంతకాలము కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతను కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అటువంటి ఆశీర్వదించబడినటువంటి రాజు వాక్యం ఏం చెప్తుందంటే 26వ అధ్యాయం 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాను. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం అతనికి వచ్చిందో హృదయంలో అతనికి గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. ఇంతగా ఆశీర్వదించబడడానికి నేనే కారణమని ఒక రకమైన అహంభావం అతనిలో కలిగింది. ఇదంతా దేవుడు ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలనే ఆలోచన లేకుండా అహంభావంతో, గర్వంతో ఉన్న పరిస్థితి అతని జీవితంలో చూస్తున్నాం. ఆ గర్వం ఏమేం చేసిందంటే అతని నాశనానికి, పతనానికి కారణము అయ్యింది. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనములో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. ఒక వ్యక్తి జీవితంలో గర్వం వచ్చిందంటే అది అతని పతనానికి నాంది. రాజుని దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విధాలా కూడా ఆశీర్వదించినటువంటి పరిస్థితుల్లో దేవుడు నాకు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆలోచన లేకుండా అతని హృదయంలో గర్వము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ విధంగా గర్వించే వాళ్ళు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారంటే, ఆ గర్వాన్ని ఏమంటారంటే, గర్వాన్ని అహంకారం అంటారు. ఇంకో చోట ఏమన్నాడంటే దానిని పొగరు అన్నాడు, బైబిల్లో పొగరు అన్నాడు. కనుక సామెతలు 26వ అధ్యాయం 12వ వచనంలో ఈ గర్వము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, తమ దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే జ్ఞాని అనుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టులు పొగరెక్కి యెహోవా చూడడని వారు అనుకుంటారు. ఈ అహంకారమైనటువంటి మనసు, పొగరు పట్టినటువంటి మనసు వారి కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుంది. వారు ఏమి మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఈ గుడ్డితనము కలిగి ప్రియులరా, మనుషులకు విరోధమైన కార్యాలు,
దేవునికి విరోధమైన కార్యాలు వారు చేయడానికి మనసు కలిగి ఉంటారు. ఎప్పుడైతే రాజైన ఉజ్జియా మనసున గర్వించాడో, అతిశయించాడో, పొగరు పట్టి మాట్లాడుతున్నాడో, అతను ఏం చేస్తున్నాడంటే, ప్రియులరా, అతడు ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ధూపపీఠం మీద ఎక్కాడు. ధూపం వేయడానికి వచ్చాడు. రాజరికం చేయవలసినటువంటి వ్యక్తి, ప్రజల యొక్క క్షేమం గురించి ఆలోచించవలసిన వ్యక్తి, ప్రజల యొక్క అభివృద్ధిని గురించి, దేశంలో శాంతి సమాధానం, తన ప్రజలకు ఏది కావాలో అవన్నీ కూడా గమనించాల్సి తీర్చవలసినటువంటి వ్యక్తి, సింహాసనం మీద కూర్చొని రాజరికం చేయవలసినటువంటి వ్యక్తి గర్వించి ఏం చేస్తున్నాడంటే యాజకత్వం చేయడానికి వచ్చాడు. వాక్యం ఏం చెప్తుంది? అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి, దేవుని మందిరములో ప్రవేశించి ధూపం వేయడానికి అతను ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతని యొక్క గర్వము అతని చేయకూడని పనికి చేయడానికి వాడు ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అతని యొక్క గర్వము అతనిని చెడు మార్గంలోకి నడిపించింది. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకని దృష్టికి వాని మార్గము సరైనదిగా కనపడును, కానీ అది మరణమునకు దారి తీయును. సామెతల గ్రంథం 16:25. మనం చేసే పని, మనం నడుస్తున్న మార్గం సరైనదిగా మనకి కనిపిస్తుంది. అయితే అది ఎక్కడికి దారి తీస్తుందంటే మరణానికి దారి తీస్తుంది. ఆ విధంగానే రాజైనటువంటి ఉజ్జియా తాను చేసే పని సరైనదని అనుకుంటున్నాడు, కానీ అది దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా సరైనది కాదని దేవుని ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, దేవుని పరిచర్య విషయంలో, దేవుని సంఘములో దేవుడు ఒక క్రమాన్ని కోరుకుంటున్నాడు. యాజకత్వం చేసేవాళ్ళు యాజకత్వం చేయాలి, రాజు తన ధర్మాన్ని జరిగించాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి. దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ పనిని వారు చెయ్యాలి. ఇది చూసి యాజకత్వం చేయడానికి, ధూపం వేయడానికి ఎప్పుడైతే రాజు మందిరంలోకి వచ్చాడో, యాజకుడైనటువంటి అజర్యా 80 మంది ధైర్యం కలిగినటువంటి 80 మంది యాజకులు రాజును వారించారయ్యా, మీరు ఈ పని మీరు చేయకూడదు. ధూపం వేసే పని, యాజకత్వం చేసే పని మాది, మా పని యాజకులు చేసే పని, కానీ అది మీ పని కాదని వారు రాజును హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. దేవుని సంఘములో క్రమం తప్పి ఒక వ్యక్తి చేయకూడని పని చేస్తున్నప్పుడు యాజకులైన వారు అతన్ని ఖండించారు. అయ్యా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేసే పని సరైనది కాదని అతనికి గద్దించినట్లుగా మనం చూస్తాము. దేవుని సేవకుడు గద్దించినప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావని గద్దించినప్పుడు మనం లోబడాలి, సరిచేసుకోవాలి. ఈనాడు సంఘములోకి, పరిశుద్ధమైన స్థలములోకి ప్రవేశించి రాజుతో సహా అందరూ కూడా ఆవరణములోనే ఉండాలి. ప్రతి శవ గుడారములో 3 స్థలాలు ఉన్నాయి. ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలము ఉంది. రాజుతో సహా ప్రజలందరూ కూడా ఆవరణములో ఉండాలి. పరిశుద్ధ స్థలములు ఎవరు ఉండాలంటే యాజకులు ఉండాలి. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళతాడు. ఇది దేవుని యొక్క క్రమం. కానీ రాజు, ఆవరణములో ఉండవలసినటువంటి రాజు పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. అది దేవుని క్రమాన్ని తప్పించాడు. కనుక ప్రియులారా, ఈనాడు దేవుని సంఘములో రాజైన ఉజ్జియా లాంటి వాడు తప్పు చేస్తున్నప్పుడు వాటిని సరిచేసుకోకుండా
దైవజనుడు హెచ్చరించినప్పుడు, వాక్యం చేత వారిని హెచ్చరించినప్పుడు వారు ఏమాత్రం కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడ్డం లేదు. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు. దిద్దుబాటు చేసుకోవాలి మనం. ఈనాడు చాలా సంఘాల్లో అన్నీ ఉంటున్నాయి కానీ దిద్దుబాటు ఉండడం లేదు. దైవజనుడు కూడా దిద్దుబాటు చేయడానికి కొంతమంది ఇష్టపడడం లేదు. సంఘములో ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని మనం సరి చేయాలి. దైవజనుడిగా ఏ విధంగా సరి చేయాలి అనేది కూడా మనం జ్ఞానంతో, వివేకంతో ఆ కార్యాన్ని మనం జరిగించాలి. ప్రియులరా, సంఘములో ఒక వ్యక్తి తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు, తప్పు మార్గంలో నడుస్తున్నాడని మనకి వినపడినప్పుడు దైవజనుడు ఏం చేయాలంటే, చాలామంది సంఘాల్లో వాక్యం చెప్పేటప్పుడు పేర్లు ఉదాహరిస్తూ వారు చేసిన తప్పును మరి చెబుతూ ఉంటారు. సంఘములో తప్పు దిద్దే క్రమం అది కాదు. సంఘములో ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు దైవజనుడు ఏం చేయాలంటే, అసలు ఆ తప్పు అతను చేస్తున్నాడా లేదా, తనకు వినపడినప్పుడు ఆ తప్పు చేస్తున్నాడా లేదా అనేది నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత ఇతను తప్పు చేస్తున్నాడు, తప్పు మార్గంలో నడుస్తున్నాడు అని తెలిసినప్పుడు అతను ఏం చేయాలంటే వ్యక్తిగతంగా అతన్ని కలవాలి. వ్యక్తిగతంగా అతన్ని కలిసి, ఏంటి బాబు, ఏంటి నీ గురించి ఇలా వింటున్నాం, ఇటువంటి మాటలు వినబడుతున్నాయి, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావా అని అతన్ని అడిగి అతన్ని సరి చేయాలి. వ్యక్తిగతంగా మనం అతన్ని కలిసి అతను చేసే తప్పిదాన్ని చూపించి, అయ్యా బాబు ఇది చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలాగ ఉండాలి, అలా చేయకూడదని అతన్ని సరి చేయడానికి మనం దైవజనుడు పూనుకోవాలి. ఒకవేళ దైవజనుడి మాటను త్రోసివేసి వినకుండా ఉన్నట్లయితే దైవజనుడు ఏం చేయాలంటే సంఘ పెద్దలను తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాలి. సంఘ పెద్దలు చెప్తారు, అయ్యా ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు, సంఘానికి తప్పు వస్తుంది కదా, సంఘానికి పేరు పోద్ది కదా, అలా ప్రవర్తించకూడదని దైవజనుడు సంఘ పెద్దలు అతన్ని హెచ్చరించినప్పుడు అతను వింటే సరే, లేకపోతే అతన్ని సంఘములో ఏమి చేయాలంటే వాక్యం ద్వారా అతనికి హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేసిన తర్వాత ప్రియులారా, అతను అప్పటికే వినకపోతే దేవునికి ఆ పనిని అప్పగించాలి. అంతేకాని సంఘములో తప్పిదాలు చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఫలానా మీద అలా చేసింది, ఫలానా అతను ఇలా చేశాడు, అలా మాట్లాడాడని సంఘము ఎదుట వారి పేర్లు ఉదాహరిస్తూ చెబుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలా చెప్పడం వల్ల వారు హృదయముగా తప్పు చేసిందే వాస్తవమే, కానీ 10 మందిలో వారి పేరు బయట పెట్టినప్పుడు వారికి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటారు. ఏంటి 10 మందిలో నన్ను ఇలాగా నా పరువు తీసేశాడని వారికి బాధ కలగడమే కాకుండా వారి హృదయం కూడా కఠినము అయిపోతుంది. కనుక ప్రియులరా, సంఘములో దిద్దుబాటు, రాజైన ఉజ్జియాను దిద్దుబాటు చేయాల్సిన పరిస్థితుల్లో యాజకుడైనటువంటి అజరియా, ధైర్యం కలిగినటువంటి 80 మంది యాజకులు, అయ్యా మీరు చేసేది తప్పు, యాజకత్వం చేసేది మా పని, మీరు చేయకూడదు, రాజరికం నుండి మీరు యాజకత్వములోకి వస్తున్నారు, ఆవరణములో ఉండవలసిన వారు పరిశుద్ధ స్థలములోకి వచ్చారు, ఇది చాలా తప్పు, దేవునికి వ్యతిరేకమైన కార్యమని వారు హెచ్చరించినప్పటికి కూడా రాజు వినలేదు. ఎప్పుడైతే వినలేదో, మనుషుల మాట వినకపోతే, దేవుని సేవకుని మాట విశ్వాసి వినకపోతే, లోబడకపోతే దేవుడు కలగజేసు. అదేవిధంగా రాజైన ఉజ్జియా విషయంలో కూడా అదే జరిగింది. యాజకులు హెచ్చరించారు, వినలేదు, వారి మీద కోపడ్డాడు. ఇప్పుడు దేవుడు కలగజేసుకుని ఏం చేశాడంటే, అతని నొసటి మీద కుష్ఠము పుట్టెను అని వాక్యం చెప్తాడు. ఎప్పుడైతే ధూపపీఠం మీదకి ఎక్కాడో దేవుడు సహించలేకపోయాడు. దేవుని పరిశుద్ధాత్మకు విరోధముగా వాటిని కార్యం చేశాడు కనుక దేవుడు కలగ చేసుకుని నొసటి మీద కుష్ఠము వచ్చింది. అప్పుడు అతను చూశాడు. అప్పుడు అతను చూసి యాజకులు ఏం చేశారు, అయ్యా
నీ నొసటి మీద కుష్ఠం వచ్చింది, నువ్వు త్వరగా బయటికి వెళ్ళిపోమని చెప్పినప్పుడు రాజు కూడా దేవుడు నన్ను మొత్తుతున్నాడు, నేను క్రమం తప్పి ప్రవర్తిస్తున్నాను, రాజరికాన్ని వదిలిపెట్టి యాజకత్వములోకి వస్తున్నాను, దేవుని క్రమాన్ని తప్పించాను, దేవుని సంఘములో నేను చేయవలసిన పని చేయకుండా వేరే పనికి నేను వచ్చానని చెప్పి తను చేసిన పనిని గుర్తు తెచ్చుకుని ప్రియులరా అతను కూడా మందిరం వెలుపలికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు నన్ను మొత్తాడు, దేవుని క్రమాన్ని తప్పించాను కనుక దేవుడు నన్ను మొత్తాడని చెప్పి అతను కూడా బయటికి రావడానికి ప్రియులరా దేవుని సంఘములో క్రమాన్ని తప్పించుకోడు. ఆ విధంగా రాజు చేశాడు కనుక జరిగిన సంగతి ఏంటంటే అతనికి కలిగినటువంటి కీర్తి ప్రతిష్ట సంపాదించుకున్నదంతా కూడా పోయింది, ఒక్క క్షణంలో పోయింది. విస్తారమైన కీర్తి అనేక దేశాలకు అతని పేరు వ్యాపించింది. అతని కీర్తి పోయింది, ప్రతిష్ట పోయింది, అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. ఆరోగ్యవంతుడిగా ఉన్నటువంటి రాజు కుష్ఠరోగి అయిపోయాడు. తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ప్రజల మధ్యలో ఉండవలసిన వాడు, ఎత్తైన స్థలములో ఉండవలసిన వాడు, వాక్యం ఏం చెప్తుందంటే అతన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటిలో అతన్ని ఉంచినట్లుగా మనం చూస్తాం. మరి విశేషంగా జరిగింది ఏంటంటే దేవుని మందిరానికి రాకుండా అతన్ని దూరం చేశాడు. ఏ మందిరములో అయితే అతను అతిశయించాడు, గర్వించాడు, చేయకూడని పని చేశాడు, ఏ దేవుడైతే అతన్ని ఆశీర్వదించాడు, ఆ దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని మందిరానికి రాకుండా అతడు వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించిన ప్రియునాడు దేవుని మందిరములో అధికారం ఉంది, హోదా ఉంది, ధనం ఉంది, పలుకుబడి ఉంది, ఏమైనా చేయగలుగుతానని చెప్పి నేనేమైనా చేయగలుగుతానని చెప్పి ఈనాడు చాలామంది రాజైన ఉజ్జయాలాగా తిరుగుబాటు చేస్తూ యాజకత్వాన్ని కోరుకుంటూ దేవుని సేవకుని ప్రక్కకు పెట్టేసి ఇవాళ సంఘంలో కార్యాలు జరిగిస్తుంది. కనుక దేవుని సేవకుని మాట వెనుకపోవడం దుర్మార్గత, దేవుని సేవకుల మీద కోపపడడం దుర్మార్గత, రాజరంగం నుండి యాజకత్వంలోకి రావడము దుర్మార్గత. కనుక దేవుని సంఘములో ఉండేటువంటి దుర్మార్గతను మనం తొలగించుకో. దేవుని సంఘములో దుర్మార్గత ఉంది, అటువంటి దుర్మార్గతను మనం తొలగించుకుంటే ఆశీర్వదించబడతాం, ఎత్తబడే సంఘముగా ఉంటుంది. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. దేవుని సంఘం నీ రక్తమిచ్చి సంపాదించిన సంఘములో దుర్మార్గత ఉంది. ఆ దుర్మార్గాన్ని గురించి మాకు తెలియచేస్తూ సరిచేసే విధానం కూడా మాకు తెలియచేశారు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి, ఉన్నవారికి ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి, బలహీనుల్ని మీరు బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యం దయచేయండి, ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి పట్ల కార్యాలు జరిగించండి. సంతానం లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కోర్టు సమస్యలతో ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలంలో విడుదల పొందండి. నీ సహాయం వారికి అనుగ్రహించండి ప్రభువా. మరి నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.